వెల్కమ్ టు 10 టీవీ స్టూడియోస్. నేను వచ్చేసాను శంబాలా మూవీ టీమ్ దగ్గరికి. మనం ఆదిని లవర్ బాయ్గా చూసాం. ప్రేమ కావాలి, లవ్లీ లవ్లీ సాంగ్, అసలు ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు ఆ సినిమాకి. అండ్ ఇప్పుడు ఈ మైథలాజికల్ మూవీలో అభిమానులని అలరిస్తారా? అసలు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటి? క్రైమ్ కూడా కనిపిస్తుంది దీంట్లో. చాలా సస్పెన్స్గా ఉంది. మూవీ టీమ్ మనతో పాటు ఉన్నారు. ఆది గారన్ మూవీ హీరోయిన్ కూడా ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. నేను ముందు హీరోయిన్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చాలా ట్రెడిషనల్గా కనిపిస్తున్నారు. హలో అండి. హాయ్ అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు తెలుగేనా? అవును. అంటే మీరు ఇంత బాగా మాట్లాడుతుంటుంటే డౌట్ వచ్చింది నాకు. అయ్యో లేదండి, ప్రాపర్ తెలుగు అమ్మాయిని. అండ్ ఈ మూవీలో మీది కంప్లీట్ ట్రెడిషనల్ క్యారెక్టర్. చూడగానే మీరు జనాలకి గుర్తుండిపోయే క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే డెఫినెట్లీ గుర్తుండిపోతాను, బికాస్ క్యారెక్టర్ అలాంటిది. అంటే ఈ మధ్య కాలంలో అంత ట్రెడిషనల్ క్యారెక్టర్ రాలే కదా. అంటే ఒక ఆ కట్టు బొట్టు, ఆ ఊర్లో ఎలా ఉంటానో అలా ఉండడం. అండ్ నా క్యారెక్టర్ కూడా అంతే బాగా డిజైన్ చేశారు. సో వెరీ ట్రెడిషనల్ రోల్స్, ఆ ఊరి సూపర్స్టిషన్ని నమ్ముతూ యూనో ఆ ఒక దీంట్లో పెరిగే ఒక క్యారెక్టర్ కాబట్టి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. పంతులు గారు అమ్మాయి లాగా ఉన్నారు. థ్యాంక్ యూ. అచ్చు కుదినట్టు. థ్యాంక్ యూ. సో అలా మా డైరెక్టర్ గారు అంత బాగా డిజైన్ చేసుకున్నారు. అని ఐ రియలీ హోప్ ఆ క్యారెక్టర్ కి ఫిట్ అయ్యానని అనిపిస్తుంది. 100% ఫిట్ అయ్యారు మీరు. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. పర్ఫెక్ట్ మీరు ఉన్నారు ఆ క్యారెక్టర్ కి. అండ్ ఆది గారు, సార్ ఏంటి సార్ ఈ ట్రైలర్ ఏంటి? అసలు మీరేమో లవర్ బాయ్ గా ఇన్ని రోజులు మేము చూసాం, మీ ఫ్యాన్స్ అంతా మిమ్మల్ని లవర్ బాయ్ అనుకుంటున్నారు. సడన్ గా ఇటు షిఫ్ట్ అయిపోయారు. ఏంటి శంబాలా? చాలా బాగుంది. మీ డ్రెస్సింగ్, మీరు సైకిల్ మీద వస్తుంటే సైకిల్కి ఒక లైట్, ఒక సైంటిస్ట్ లాగా, మీరేమో ఈ మూఢనమ్మకాల్ని నమ్మకుండా సైన్స్ని నమ్ముతుంటారు. చాలా డిఫరెంట్గా ఉంది మీ క్యారెక్టరైజేషన్. శంబాలా మూవీని సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే సడన్గా మీరు మార్చేశారనమాట. అంటే మనకు ప్రేమ కావాలి మూవీ చూసాము, కంప్లీట్గా లవర్ బాయ్గా ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా మీరు చేంజ్ అయిపోయారు కదా. సో ఏమనిపిస్తుంది? లేదండి, నేను ఎప్పుడు లవర్ బాయ్ అనే నా మొనటనస్ బ్రేక్ చేయాలని నేను చాలా ఫిల్మ్స్, డిఫరెంట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాను. కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ చేశాను, కంప్లీట్ ఒక క్రైమ్ మీద, ఒక ఇన్వెస్టిగేషన్ మీద చేశాను. సో లవర్ బాయ్ అనేది ఆ ఫస్ట్ 2 ఫిల్మ్స్ తప్ప, తర్వాత నాకు డిఫరెంట్ ఫిల్మ్స్ చేయడం నేను అలవాటు చేశాను జనాలకి. సో ఆ ఇమేజ్ నుంచి బయటకు వద్దాం. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ కూడా అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మేము నమ్మింది ఏంటంటే కంటెంట్ నమ్మి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చేయాలి. ఒక మంచి కంటెంట్, ఒక మంచి ఫిల్మ్ చెప్పాలి, ఒక ప్రాపర్గా ఒక కథ, మంచి కథ చెప్పాలి అనే ఒక ప్రయత్నంలో చాలా చేసుకుంటూ వచ్చాను. అందులో కొన్ని కుదిరాయి, కొన్ని కుదరలేకపోయాయి, కొన్ని నేను అనుకున్నట్టు రిజల్ట్స్ రాలేకపోయింది. బట్ శంబాలాకి వచ్చేసరికి మంచి బాగా కుదిరిందండి. మొత్తం ఎవ్రీథింగ్ మంచిగా వర్కౌట్ అయిందని నా నమ్మకం ఉంది. సో ఇది ఒక హానెస్ట్గా, ఒక జెన్యున్గా ఒక మంచి స్టోరీని తీసుకెళ్లి ప్రేక్షకులకి చెప్పాలి అనే ఉద్దేశంతో అందరం కష్టపడ్డాం. సో ఇందులో నేను ఒక పార్ట్ అవడం ఐఎమ్ హ్యాపీ. సో అంటే ఇట్స్ అంటే నేను చాలా రోజుల నుంచి ఐఎమ్ బీన్ ట్రైయింగ్ ఒక మంచి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ ఒక దొరికితే చేయాలని చేస్తూ వచ్చాను. బట్ ఇది ఏంటంటే ఇది కొంచెం ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిలిం కింద అవుతుందని నమ్మకం ఉంది. టీజర్ ట్రైలర్స్ చూస్తేనే అర్థమవుతుంది పక్కా థియేటర్కి వెళ్ళి చూడాల్సిందని. అండ్ శంబాలా ఏ మిస్టికల్ వరల్డ్ అని పెట్టారు కదా, అసలు ఏంటి కొంచెం అన్న చెప్పొచ్చు కదా మాకు దాని గురించి? ఏం మిస్టరీ ఉందో ఏం అర్థం కావట్లేదు. ఒక మెట్రాయిడ్ అంటే ఉల్కా వచ్చి ఒక ఊర్లో పడితే 1980s లో, అది మీరు ట్రైలర్ చూసాను. సో ఒక విలేజ్ లో పడితే, ఆ విలేజ్ లో శంబాలా అనే ఒక విలేజ్ లో పడితే, సో అలా దేనివల్ల పడింది ఏంటి, దానివల్ల జరిగే సర్కమ్స్టాన్సెస్ ఏంటి, పీపుల్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వీటి మీద ఒక ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను ఒక సైంటిస్ట్ కింద వస్తానండి. సో అంటే నేను చేసిన ఫిలిమ్స్ చాలా ఉన్నాయి. ఇది ఏంటంటే బిగ్గర్ క్యాన్వాస్ ఇస్ బిగ్గర్. అంటే ఒక శివుడు అసురుడు మధ్య జరిగే ఒక యుద్ధమే కథకి మూలం అనేది మనం ట్రైలర్లో చెప్పేసాం. సో ఒక ఇంట్రెస్టింగ్ క్యాన్వాస్ అండి. సో దట్స్ వెరీ ఎక్సైటింగ్ కదా. అంటే ఒక అంటే డిఫరెంట్ జనాలు కూడా ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూస్తారు. అట్ ది సేమ్ టైం సైన్స్కి ఈ విలేజ్ మొత్తం మూఢనమ్మకం మీద ఉంటుంది. మూఢనమ్మకం, నేను సైన్స్ నమ్మే క్యారెక్టర్. సో ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలాంటి ఒక అంటే కంప్లీట్ కాంట్రాస్ట్. విలేజ్ అంతా దేవుడు దయ్యం అని నమ్ముతున్న విలేజ్, దేవుడు లేడు దయ్యం లేదు అని చెప్పే క్యారెక్టర్. సో వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, విక్రమ్ అనే క్యారెక్టర్ అయిపోలే. సో హౌ ఈ టోటల్ మిస్టరీని ఎలా సాల్వ్ చేస్తాను అనేది చాలా సినిమాల్లో వచ్చాయి, కానీ మనం చాలా డిఫరెంట్గా చెప్పాం. అవును, ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ శంబాలా మూవీ గురించి మీరు స్క్రిప్ట్ ఇది వినగానే ఎస్ ఇది నా మూవీయే, నేను చేసేస్తున్నాను ఫిక్స్ అయిపోయారా స్టోరీ వినగానే?
నాకు ఫస్ట్ స్టోరీ వినిన వెంటనే నాకు ఇమ్మీడియట్గా చెప్పాడు డైరెక్టర్, చాలా బాగుంది, దీన్ని మనం చాలా బాగా చేయాలి, బాగా తీయాలి అని చెప్తే తను కూడా లేదు సార్ మనం బాగా ప్లాన్ చేసాం, దీన్ని బాగా చేద్దాం, బాగా తీద్దాం అని చెప్పి అనుకున్నాం. దానికి తోడు ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దే ఆల్సో బ్యాక్ట్. అది చాలా ఇంపార్టెంట్ కదా, సినిమా మనం అనుకున్నట్టు తీయాలంటే ఎంత ఉన్నా కూడా ప్రొడ్యూసర్ సైడ్ కూడా అంతే సపోర్ట్ ఉండాలి. సో వాళ్ళు కూడా అంత సపోర్ట్ చేయడం, ఈ సినిమాకి అంటే నా కెరియర్ హైయెస్ట్ బడ్జెట్ ఈ సినిమాకి అయింది. సో సినిమా అంత ఖర్చు పెట్టి సినిమా తీశారు. సో రేపొద్దున దానికి అదొక మంచి విషయం, ఎందుకంటే థియేటర్కి వచ్చినోడు 100% చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. సో వినిన వెంటనే ఇది 100% ఇమ్మీడియట్గా వేసి చెప్పాను. అండ్ శంబాల మూవీ ఆఫర్ మీకు ఎలా వచ్చిందంటే చాలా ట్రెడిషనల్ క్యారెక్టర్ కదా, సో మిమ్మల్ని ఎత్తుకుంటే ఆ ఆఫర్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ రోల్కి చాలా మందిని ఆడిషన్ చేశారంట అండి, చాలా మందిని చూసారంట. డైరెక్టర్ గారు చెప్పారు దట్ ఆల్మోస్ట్ 400 to 500 ప్రొఫైల్స్ చూసాను. 400 to 500 అక్రాస్ ఆల్ సౌత్ ఇండియా, లైక్ తెలుగు, తమిళ్, కన్నడ అంతా చూసిన తర్వాత లాస్ట్లో నా ప్రొఫైల్ రావడం, అండ్ హీ ఫౌండ్ ఆ ట్రెడిషనల్ ఫేస్ ఉంది, ఆ ట్రెడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి, బికాజ్ పంతులు గారు కూతురు కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ దట్. అండ్ అలా చూడడం కానివ్వండి, తర్వాత లుక్ టెస్ట్ అయింది, అయిన తర్వాత చిన్న ఆడిషన్ లాగా పెట్టారు, అండ్ ఆల్సో అంతా అయిన తర్వాత ఒకటి రోజులో మార్నింగ్ వెళ్ళాను, ఈవినింగ్ అలా కన్ఫర్మ్ అయిపోయాను. సో ఇట్ వాస్ లైక్ దాట్. అండ్ తొందరగా చాలా నెక్స్ట్ వీకేనేమో షూట్ కూడా ఎస్కలేట్ అయిపోయింది. నైస్ నైస్. అంటే ఏమైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారా ఈ మూవీకి సంబంధించి? అంటే ఈ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది, సో మీరు ముందు కూర్చొని మీరు సాయి గారు ఏదన్నా మాట్లాడుకోవడం, మనం ఇలా చేయాలి అలా చేయాలి, ఏమైనా డిస్కషన్స్ జరిగాయా? మా ఫస్ట్ మీట్ మా ఫోటోషూట్ అప్పుడు. ఓకే. సో అప్పుడు లైక్ అగైన్ లైక్ హీ వాజ్ జస్ట్ ఇన్ టు హిస్ క్యారెక్టర్, ఐ వాజ్ ఇన్ టు మై క్యారెక్టర్. బట్ షూట్ చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిస్కషన్, సినిమా గురించి, క్యారెక్టర్ గురించి చాలా డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇప్పటికీ కూడా వి డిస్కస్ అబౌట్ ద ఫిలిం, బికాస్ సినిమా బాగా వచ్చింది కాబట్టి వీ వాంట్ టు యునో పుష్ ఇట్ యాజ్ మచ్ as పాసిబుల్ టు ద ఆడియన్స్. సో జనాల వరకు తీసుకెళ్ళాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళ యూనో ఆదరించాలి, బికాజ్ తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా మంచి కంటెంట్ని చాలా ఆదరిస్తారు, ప్రేమిస్తారు. సో ఐ రియలీ విష్ ఇది అలాంటి ఒక సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఆది గారిని మీరు ఇంతకు ముందు కలిసారా, లేదంటే అదే ఆడిషన్ లో కలిసారా? లేదండి, 1-2 సార్లు కలిసాను. భోపాల్ అని ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఒకసారి కలిసాను, అండ్ ఒకసారి హీ వాజ్ విత్ హిస్ ఫ్యామిలీ, ఐ కేమ్ విత్ మై ఫ్యామిలీ ఫర్ ఎ డిన్నర్. సో అక్కడ ఒకసారి హాయ్ చెప్పడం జరిగింది. యాక్చువల్లీ సాయి గారు నాకు బాగా తెలుసు అనమాట, ఫ్రమ్ బెంగళూరు. సో నేను ఈ సినిమా ఓకే చెప్పినప్పుడు కూడా ఫస్ట్ సాయి సార్కి చెప్పాను. నేను మేము అక్కడ కలిసాము, లేదు సాయి ఆది సినిమా చేస్తున్నానని నేను సాయి సార్కి చెప్పాను ఫస్ట్. హీ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్, ఏ సినిమా చేస్తున్నామని. యాక్చువల్లీ టు బి రియలీ ఆనెస్ట్, సాయి సార్ ఒకసారి నాతో చెప్పారు, లేదు నువ్వు ఆదితో ఒక సినిమా చెయ్యాలి అని కూడా చెప్పడం జరిగింది. ఐ థింక్ నేను కూడా గట్టిగా అనుకోవడం వల్ల ఏమో, ఐ థింక్ దిస్ ఫిల్మ్ హ్యాపెండ్. ఈరోజు ఎంత ప్రేమ ఆదరణ పొందుతుందంటే ఐఎమ్ ఫీలింగ్ సో ఫార్చునేట్ అండ్ లక్కీ. ఇలాంటి ఒక సినిమాలో నేను ఒక యూనో చిన్న పార్ట్ ప్లే చేస్తున్నందుకు. చాలా మంచి ప్లే చేస్తున్నారు మీరు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఫస్ట్ లుక్కి చాలా అప్రిసియేషన్ వచ్చిందండి. సిన్స్ దట్ ఇట్ గాట్ రిలీజ్డ్, అది కాదు ఫస్ట్ రిలీజ్ అయింది, దాని తర్వాత ప్రతి క్యారెక్టర్ రివీల్కి కూడా తెలియని ఒక అప్రిసియేషన్. సో నా క్యారెక్టర్కి, మధు క్యారెక్టర్కి చాలా డిఫరెంట్గా, కొత్తగా ఏదో డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది. మా క్యారెక్టర్స్ చూస్తే మీరు చాలా డిఫరెంట్గా రివీల్ చేస్తారు అన్ని లుక్స్ని కూడా. సో ది సిన్స్ ద లుక్ రిలీజ్ అప్పటి నుంచి అప్రిసియేషన్ వస్తుంది, కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే వింటుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఆది గారు, ఒక ట్రైలర్లో చూసాను, ఇలా బావిలో పడిపోయే సీన్ ఉంటుంది, అంటే ఒక్కొక్కరు చనిపోతుంటారా, ఏం జరుగుతుంది అసలు? అంటే అది పడిన తర్వాత అంటే ఒక్కొక్కరు డెత్ మిస్టరీని మీరు కనుక్కోవడానికి వెళ్తారా ఆ విలేజ్కి? యా ఆబ్వియస్లీ అంతే కదండి, అది మెయిన్ రీజన్ కాదు, అది ఎందుకు పడింది అనే దాని మీద విలేజ్లో ఒక మిస్టరీ జరుగుతూ ఉంటుంది. సో అది నా పర్సనల్గా నాకు తర్వాత కనెక్ట్ అవుతాను నేను. సో ఇంకా మీరు ఆ సినిమా చూడాలి. పక్కా చూడాలి, అంతేనా? ఓకే. సాయి కుమార్ గారి వాయిస్ చూసాం ట్రైలర్ స్టార్టింగ్ లోనే. సాయి కుమార్ గారి వాయిస్ అంటే గూస్ బంప్స్ ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ శంబాల మూవీలో అంటే మూవీకి సంబంధించి స్క్రిప్ట్ కానీ ఏదన్నా ఉన్నా మీరు తీసుకునే డెసిషన్స్ లో కూడా డాడీ చెప్తుంటారా, ఎలా ఉంటుంది? యా డాడీ ఎప్పుడు ఈస్ బీన్ ద గైడింగ్ ఫోర్స్ ఆబ్వియస్లీ. I'm very thankful that he's always there for me. ఎప్పుడు కావాలన్నా, ఎప్పుడు ఫోన్ చేసినా he's always there. And obviously ఆయన వెయిటింగ్, మంచి సినిమా పడాలి నాకు ఎన్ని రోజుల నుంచి. ఆయన కూడా, ఆయనే కాదు మా ఫ్యామిలీ కూడా, అందరూ కూడా ఒకటి కొట్టాలి, గట్టి కొట్టాలి. అందరు కాదు, స్పెషల్ మీ ఫ్యాన్స్, మీరు కొన్ని ట్రైలర్స్ కానీ మీ వీడియోస్ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో
అన్నకి హిట్ పడాలి, అన్న హిట్ కొట్టాలి, అన్నకి హిట్ పడాలని చాలా పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. మీ హిట్ మీద అభిమానులు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. మీ దృష్టికి వచ్చిందా కామెంట్స్ అవి? మీరు చెక్ చేస్తుంటారా? చాలా చాలా ఎంకరేజింగ్ గా ఉండేది, చాలా encouraging వాళ్ళు కూడా వెయిటింగ్ కదా అందరూ. సో నా వెల్ విషెస్ అంతా కూడా. సో అందరూ కూడా వీఆర్ ఆల్ హోపింగ్ ఈ సినిమాతో ఒక మంచి ఇది వస్తుంది. డాడ్ కూడా వెరీ ఎక్సైటెడ్, హీస్ ఆల్సో వెయిటింగ్ కామ్లీ అండ్ హోప్ఫుల్లీ ఈ సినిమాతో మంచి విజయం సాధిస్తామని పక్కా. ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అంటే ఈ మధ్య మనం చూసినట్టయితే మైథలాజికల్ ఫిలిమ్స్, ఇలా సస్పెన్స్ ఉన్న ఫిలిమ్స్ని చాలా ఆదరిస్తున్నారు అండ్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు ఆడియన్స్. సో ఆ కోణంలో ఇది కూడా పక్కా హిట్ అయిపోతుందనే పాజిటివిటీ అయితే ఉంది అందరిలో ఈ ట్రైలర్ చూసిన తర్వాత. సో మీకేమనిపించింది కథ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది జనాల్లోకి వెళ్తుంది అని స్ట్రాంగ్గా బిలీవ్ చేసే ఏదైనా ఉందా మీకు స్క్రిప్ట్లో? ఓకే పక్కా అని అంటే అండి, ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తాయి కదా, నాకు ఇందులో నా బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటంటే, నేను కూడా అరుణతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అంటే మా వైఫ్తో, మనం ఒక సినిమాలు కొన్ని సినిమాలు ఈ సినిమాలో ఈ సినిమా ఆడింది, సో ఈ సినిమా నుంచి కొన్ని, ఈ సినిమా ఆడింది ఈ సినిమా నుంచి కొన్ని తీసి జాయిన్ చేసి కొన్నిసార్లు కథలు రాసుకుంటూ ఉంటాం కదా. శంబాల అలా కాదు. శంబాల ఒక ప్రాపర్గా తను అంటే డిజైన్ చేసుకున్నాడు ఆ కథని. అంటే అంటే దాని ఏమంటాం, ఆర్గానిక్గా రాసుకున్న స్క్రిప్ట్. సో ఒక ఆర్గానిక్గా వచ్చిన కథ ఇది. అంటే ఏదో టక్కని ఇప్పుడు ఈ సినిమాలే చూస్తున్నారు జనాలు లేకపోతే ఇది అని కాకుండా వచ్చింది కాబట్టి ఆర్గానిక్గా ఒక కథ రెడీ అయింది, ఆర్గానిక్గా రాసుకున్నాడు, హానెస్ట్గా కష్టపడి చేసుకున్నాడు. సో ఐ థింక్ దానివల్ల మెయిన్గా నేను బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎక్కడ మీకు ఈవెన్ మేకర్స్ కూడా అంతే ప్యాషనెట్తో చేశారు, ప్రొడ్యూసర్స్ కూడా. ఇప్పుడు మనం ఎంత కష్టపడి చేసినా ప్రొడ్యూసర్స్ రిస్ట్రిక్ట్ చేస్తే ముందుకు వెళ్దు, ఎక్కడో ఆగిపోద్ది సినిమా. అక్కడ ఆగకుండా వాళ్ళు కూడా వాళ్ళ ప్యాషన్ పెట్టి అందరూ ఒక టీంలా చేశాం కాబట్టి, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎవ్రీ వన్ అందరూ కష్టపడి ఒక టీంలా చేశాం కాబట్టి ఇట్ కేమ్ వెరీ వెల్. అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఏమర్థమైందంటే ఈ మూవీ మీ హార్ట్కి బాగా నచ్చిన మూవీని మీరు చేశారన్న ఫీల్ వస్తుంది మీ మాటల్లో. లైక్ మీకు బాగా కనెక్ట్ అయిపోయింది ఈ మూవీ, చాలా పాజిటివిటీతో ఉన్నారు మీరు ఈ మూవీ మీద. అది మీరే ఇంకా December 25th చూసి చెప్పాలి. పక్కా December 25th పక్కా ఆడియన్స్ చూస్తారు. ఇది పక్కా థియేటర్లో చూసే మూవీ. ఎందుకంటే బీజిఎం గురించి మీకు ఎవరైనా చెప్పారా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది ఈ మూవీలో. సో దాని మీద మీకు వచ్చిన పాజిటివ్ కామెంట్స్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ స్కోర్ శ్రీచరణ్ పాకాల గారు సో చాలా అద్రిపోయే బీజిఎమ్స్ ఇచ్చారండి, అండ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ చూసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ అప్రిషియేట్ చేసిందే సౌండ్ గురించి. సో టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది మెయిన్గా సౌండ్ గురించి, విజువల్ గురించి. సో ఆల్ క్రెడిట్స్ టు హిమ్, శ్రీచరణ్ గారు. సో ఇది ఎంత బాగుంటుందంటే, ఇప్పుడు ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్ అంటే సంథింగ్ విచ్ హ్యాస్ హారర్ థ్రిల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు సౌండ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బికాస్ ప్లెయిన్గా సినిమాని చూడడం వేరు, విత్ సౌండ్ విత్ బీజిఎం చూస్తే ఆ హై ఆ కిక్ వేరేలా ఉంటుంది. సో దిస్ ఫిలిం ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యునో సంథింగ్ లైక్ దిస్. సో ఆ సోల్ అనేది నేను చెప్పొచ్చు, నేను శ్రీచరణ్ పాకాల కానీ హీస్ వన్ ఆఫ్ ద సోల్ టు ద ఫిలిం. సో చాలా కేరళలో జరుగుతుందంట మిక్సింగ్. సో ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ గుడ్. అండ్ చూడాలి 25th జనాలు ఎలా ఆదరిస్తారో. బట్ వీఆర్ ఎక్సైటెడ్, వీఆర్ లవింగ్. అండ్ ఆ డాల్బీ సిస్టంలో మీరు ఎంజాయ్ చేస్తేనే ఆ కిక్ నా హై మీకు వస్తుంది. సో డెఫినెట్లీ థియేటర్స్లోనే చూడాలి, బికాస్ ఇంట్లో చూస్తే మీకు ఆ ఫీల్ తెలీదు. సో డెఫినెట్లీ ఒకటే అడుగుతాను, దట్ ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. పక్కా థియేటర్లోనే చూడండి ఈ సినిమా. అండ్ మీరు ఈ మూవీ చేసేటప్పుడు లైక్ ఇప్పుడు కొంతమంది వచ్చేసి దేవుణ్ణి నమ్ముతారు, ఆ శివుని నమ్ముతుంటారు. సో విక్రమ్ మీ క్యారెక్టర్ వచ్చేసి మీరు ఒక సైన్స్ని మాత్రమే నమ్ముతుంటారు. ఇదంతా మన నిజ జీవితంలో కూడా మనం చూస్తుంటాం. కొంతమంది దేవుణ్ణి, మూఢనమ్మకాలని నమ్ముతుంటారు, కొంతమంది మాత్రం సైన్స్ దేవుడికి కొంచెం అగేనెస్గా ఉంటుంటారు కదా. సో ఈ సినిమా షూట్ చేసేటప్పుడు మీరు ఎక్కడైనా కనెక్ట్ అయ్యారా? సో ఇలాంటివి రియల్ లైఫ్లో జరిగాయి, ఇలా కొంతమంది వ్యతిరేకించడం, కొంతమంది పాజిటివిటీతో ఉండడం. బేసిక్గా విక్రమ్ క్యారెక్టర్ నాకు కొంచెం, నాలో కొంచెం విక్రమ్ క్యారెక్టర్ ఉంటాడు. సో ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ క్లోజ్. అంటే కొన్ని విషయాల్లో నేను కొంచెం మొండిగా ఉంటాను. కొన్ని విషయాల్లో అంటే ఈ క్యారెక్టర్ విక్రమ్ మొండిగా ఉంటాడు. సో నేను కూడా కొన్ని విషయాలు మొండిగా ఉంటాను. సో నాకు అంటే కొంచెం ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఐ ఫీల్ ఓకే, మనం ఈజీగా చేయొచ్చు, బాగా చేయొచ్చు ఇలాంటి క్యారెక్టర్స్ అని. ఎందుకంటే మనలో కొంచెం ఆ మొండితనం ఉంటుంది, అంటే కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేయడం ఇవన్నీ. సో ఈ క్యారెక్టర్ ఏదైనా సరే చూస్తే కానీ తను ఫీల్ అయితే కానీ నమ్మని క్యారెక్టర్.
సో ఐ రియలీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దిస్ రోల్. అండ్ నేను పర్సనల్గా డిబేటబుల్ అండి, కొన్నిసార్లు నేను సైన్స్ని నమ్ముతాను, అంటే దేర్ ఇస్ సమ్ సైంటిఫిక్ ఇది, బట్ 100% దేవుడు అనేవాడు ఎక్కడో ఒక పవర్, ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ ఉంది. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఏదైతే ఉంటాయో చేతబళ్ళు కావచ్చు, వాట్ ఎవర్, కొన్ని పారానార్మల్గా జరిగే ఇష్యూ, వీటిని కూడా నమ్ముతారా మీరు వీటితో పాటు, సైన్స్తో పాటు? ఈ చేతబళ్ళు వాటిని నమ్మనండి, బట్ ఐ బిలీవ్ ఇన్ నెగటివ్ ఎనర్జీ. సో దృష్టిని నమ్ముతాను. అండ్ ఇఫ్ ఐమ్ నాట్ ఫీలింగ్ గుడ్ అరౌండ్ పీపుల్, ఆ నెగటివ్ ఎనర్జీ అనిపించేస్తుంది. సో ఇట్ విల్ డ్రైన్ యువర్ సెల్ఫ్ కంప్లీట్గా. ఎంత ఎనర్జెటిక్గా వస్తామో అంతే డ్రైన్ అయిపోయి వెళ్తాం అనమాట, ఇఫ్ యూఆర్ సరౌండెడ్ బై నెగటివ్ పీపుల్. సో ఐ బిలీవ్ ఇన్ దట్, అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ 100%, బికాస్ మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆయన దగ్గర నుంచి ఒక చిన్న బ్లెస్సింగ్ వస్తే ఇట్ విల్ టర్న్ అవుట్ ఇన్ టు డైమండ్ బౌల్. సో అది నేను బాగా నమ్ముతాను అనమాట. అండ్ హిస్ బ్లెస్సింగ్స్, అండ్ ఆల్సో బిలీవ్ ఇన్ లక్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంత మనం హార్డ్ వర్క్ చేసినా 90% హార్డ్ వర్క్ చేస్తే ఎంతో 10% అయినా లక్ కావాలి, బికాస్ లక్ ఉంటేనే సంథింగ్ విల్ టర్న్ అవుట్ ఆన్ యువర్ ఫేవర్. సో అది నేను చాలా బిలీవ్ చేస్తాను. ఓకే, అండ్ ఈ మధ్య చిన్న సినిమానా పెద్ద సినిమానా అని ఆడియన్స్ చూడట్లేదు, కథ నచ్చితే ఆ కథలో దమ్ముంటే హిట్ ఇచ్చేస్తున్నారు, బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చేస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు సంబాలా మూవీలో అంత దమ్ముందని నమ్ముతున్నారా పవర్ కథలో? లేదండి, ఈ మధ్య ఎస్, బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఈవెన్ బిఫోర్ కూడా ఎన్నో కొత్త సినిమాలు, కొత్త హీరోస్ వచ్చి చాలా బాగుంటాయి, హిట్లు అయినాయి. సో ప్రేక్షకులు ఆర్ ఆల్వేస్ వెల్కమింగ్. మనం ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి, వాళ్ళకి నచ్చేది ఏదో ఒక కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు ఏదో ఒక ఫ్రెష్నెస్ ఉండాలి. సో 100% అది ఇంకా నోన్ ఫేస్ నుంచి వెళ్తే ఇంకా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. 100%. ఇప్పుడు ఒక రిజిస్టర్ కాని ఫేస్ వెళ్ళి మనం చేసేది ఎఫర్ట్ చాలా ఉంటుంది, ఒక నోన్ ఫేస్ నుంచి వెళ్ళినప్పుడు అది ఇంకా ఫాస్ట్గా వెళ్తుందని నేను బిలీవ్ చేస్తా, ఒక మంచి కంటెంట్ చేస్తే. సో ప్రేక్షకులు ఆర్ ఆల్వేస్ వెల్కమింగ్. మీరు చెప్పినట్టు ఈ మధ్య ఇంకా వెల్కమింగ్గా ఉన్నారు, మంచి కంటెంట్, అండ్ దేర్ చాలా తెలివిగా ఉన్నారండి. అంటే అందుకే నేను కూడా ఇప్పుడుండే జనరేషన్కి కొంచెం అపీల్ అవ్వాలి, ఇప్పుడుండే క్రౌడ్కి నచ్చాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ మధ్య నేను కూడా డిఫరెంట్ స్క్రిప్ట్ చేయాలి, డిఫరెంట్గా చేసుకోవాలి. మీరు ఇందాకన్నా రామ్ కామ్స్ అని, నేను అందుకే రామ్ కామ్స్ అనేసరికి ఎక్స్ట్రా రామ్ కామ్స్ కూడా చేయొచ్చండి. రామ్ కామ్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉండి చాలా డిఫరెంట్గా ఉంటే చూస్తున్నారు. సో బట్ హానెస్ట్గా నేను అందుకే కొంచెం అది ఆ మొనోటనస్ బ్రేక్ చేయాలని చెప్పి ఈ మధ్య ఇలాంటి కంటెంట్ ఎంచుకున్నాను. లక్కీగా ఈ సినిమాకి ఏంటంటే కుదిరింది. అండ్ ఆబ్వియస్లీ మేము ఎంత బాగా చేసినా, మేము ఎంత బాగా చెప్పినా జనాలు థియేటర్కి వెళ్ళి వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు సినిమాను. కాబట్టి ఐ హోప్ ఈ సినిమా తప్పకుండా మీరు డిసప్పాయింట్ చేయదని. ఓకే, అండ్ ఈ మూవీ షూట్ అంతా ఎక్కడ జరిగింది? 70% RFC అండి. ఓకే, ఇంకో 10% ఇలా వికారాబాద్ ఫారెస్ట్ అలా చేసాము. అండ్ అమలాపురంలో కొంచెం. అమలాపురంలో కూడా చేశారు అంటే సాంగ్స్ ఏమైనా షూట్ చేశారు అక్కడ? కొన్ని కాన్సెప్చువల్ సాంగ్ ఒకటి వస్తుంది, మాంటేజ్ సాంగ్. సో అది అక్కడ జరిగింది. అంటే మీరు ఎలా అయితే స్క్రీన్ షేర్ చేసుకున్నారో ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటారా? అంటే ఇప్పుడు మూవీలో ఒక షార్ట్ చేశారు, ఈ డే బాగుంది, ఈ రోజు షూట్ చాలా బాగుంది, వెరీ సాటిస్ఫైయింగ్ గా వర్క్ చేసాం అనే మూమెంట్ ఏదైనా ఉందా? అలాంటి మూమెంట్ మళ్ళీ రావాలి, మనం అలా వర్క్ చేయాలని ఫీల్ కలిగిందా ఈ మూవీలో ఎక్కడైనా? సిన్స్ డే 1 నాకైతే ఆ ఫీలింగ్ ఉందండి. ప్రతి రోజు చాలా బాగా జరిగేది, ప్రతి రోజు వాజ్ అ న్యూ డే ఫర్ us. ఎవ్రీ డే వాజ్ సంథింగ్ ఇన్నోవేటివ్, సంథింగ్ ఫ్రెష్ జరిగేవన్నమాట. అండ్ ఈ స్టోరీ అలాంటిది కదా, ఇట్స్ నాట్ లైక్ అ రెగ్యులర్ టెంప్లేటెడ్ ఫిల్మ్, ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ ఫిల్మ్. చాలా డిఫరెంట్ టెంప్లేట్స్తో ఉంటుంది సినిమా. సో ఇలాంటి కథలు చేసినప్పుడు ఎవ్రీ డే ఈజ్ అ న్యూ స్టార్ట్, ఎవ్రీ డే ఈజ్ అ న్యూ థింగ్ టు లెర్న్. సో అలా మేము మాట్లాడుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు చాలా బాగా చేసాం, వర్క్ చాలా బాగా వచ్చింది, ఈరోజు ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఈరోజు ఇది విన్నాను, పాజిటివ్గా విన్నాను ఇది అని ఇలా షేర్ చేసుకున్నది కూడా చాలా ఉన్నాయి. ఓకే, అండ్ మీరు ట్రైలర్లో చూసాను ఒక ఆవు దాన్ని ఏమంటారు, అది కౌని తీసుకొని వస్తారు, అంటే ఒక సైడ్ శివుడు ఉన్నాడు, ఆ రాక్ ఏమో పైనుంచి పడుతుంది, మీ ఎంట్రీ ఇలా ఆవుతో వస్తుంది, ఊరు వాళ్ళందరూ టెన్షన్ పడుతుంటారు, దేవుని నమ్ముతుంటారు, ఒక సైడ్ అందరు చనిపోతుంటారు. ఆవుని తీసుకురావడం నాకు ఏదో సంథింగ్ ఉంది ఈ సినిమాలో, చూడాల్సిందే. అంటే నాట్ ఓన్లీ కథే కాదు, అంటే నాట్ ఓన్లీ హారర్ ఎలిమెంట్స్ ఇవే కాదు, ఒక మంచి ఎమోషనల్ సైడ్ కూడా ఉంది. అది మేము ఎక్కడ ట్రైలర్ లో రివీల్ చేయలేదు, అది మీరు థియేటర్ లో వచ్చి ఎక్స్పీరియన్స్. చాలా తెలివిగా కట్ చేశారు ట్రైలర్, ఎందుకంటే అందరినీ థియేటర్లకు తీసుకెళ్లాలి కాబట్టి ఉండాలి సినిమాలో ఈ సస్పెన్స్ ఉంటేనే కదా థియేటర్ వరకు వాళ్ళు వెళ్ళి చూసేది. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇస్ ది ఫైట్ మాస్టర్ రాజ్ కుమార్. ఓకే, హీ హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండి. ఎందుకంటే ఐ థింక్ తన కథతో ట్రావెల్ అయ్యి ఇలాంటి కథని ప్రతి ఎపిసోడ్
ఒక్కొక్క ఎపిసోడ్ తను చాలా బాగా డిజైన్ చేశారు. యాక్షన్ ఫైట్స్ కానీ, ఫైట్స్ కూడా ఉత్తిన ఏదో ఫైట్స్ లా కాకుండా తప్పకుండా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఫస్ట్ యాక్షన్ ఎపిసోడ్ కానీ, కొన్ని రవి వర్మ గారు కొన్ని ఎపిసోడ్ చేశారు, అది కానీ ఇలాంటి ఎపిసోడ్స్ కూడా కొన్ని ఎపిసోడ్స్ వెరీ వెల్ డిజైన్డ్ అండ్ ప్రాపర్గా డిజైన్ చేసి తను చేశాడు. సో తనకి కూడా ఈ సినిమా చాలా మంచి బ్రేక్ ఇస్తుంది అనుకుంటున్నాను నేను, రాజ్ కుమార్ మాస్టర్కి. అండ్ హీస్ వెరీ బిజీ, బట్ ఇంకా ఈ సినిమాతో he becomes very very good. ఓకే, ఇంకొక డౌట్ ఏంటంటే ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ గా ట్రెడిషనల్ గా ఉన్నారు కదా పూజారి గారు అమ్మాయి, మీరే ప్రపోజ్ చేశారా సినిమాలో? ఎవరెవరికి ప్రపోజ్ చేశారో కొంచెం తెలుసుకోవాలనిపిస్తుంది. We both will fall for each other. So it's not like నేను ఆయన్ని చేయడం లేదా ఆయన నన్ను ప్రపోజ్ చేయడం కాదు, కానీ we both fall for each other. యా, సో ఐ థింక్ ఈ స్టోరీతోనే మీ లవ్ కూడా కనెక్ట్ అయి ఉంటుందేమో అనిపిస్తుంది. ఏమో ఇక్కడే కలుస్తారేమో, ఈ సస్పెన్స్ లోనే అసలు ఏం జరుగుతుందని చెప్పి వచ్చారు కదా విక్రమ్ గారు ఊరికి. అంటే ఇది నాగేష్ మాత్రమే, వచ్చాక హీరోయిన్ చూసారు, చాలా బ్యూటిఫుల్ గా ఇంకేముంది అని నేను అనుకుంటున్నాను. మనం థియేటర్ లో చూద్దాం 25th రోజు. అండ్ ఇంకా ఫాదర్ వచ్చేవారా, మీ ఫాదర్ వచ్చేవారా సెట్స్ కి వచ్చి షూట్ జరుగుతున్నప్పుడు చూడడం, ఏమైనా సజెషన్స్ ఇవ్వడం అలా జరిగాయా? ఆయన నాకు తెలిసి లాస్ట్ 2 years లో ఒక 20-25 సినిమాలు చేశారు. ఏంటండి 20-25 ఫిల్మ్స్ 20-25? ఓ మై గాడ్. ఆయన మేమే చూడట్లా, అంత బిజీగా ఉన్నారు. ఆయన వచ్చి సెట్కి వచ్చి ఇంకా కూర్చొని అట్లీస్ట్ ఫోన్ కాల్ లో అయినా హీ కీప్స్ ఆస్కింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. బట్ హీ ఈస్ వెరీ దాని ఏమంటే ఆయన కూడా ఈజ్ ఎంజాయింగ్ దిస్. ఆయన సినిమాల్లో ఆయన బాగా ఎంజాయ్ చేస్తున్నారు, రోల్స్ గీల్స్ అన్నీ కూడా. బట్ హీ కీప్స్ చెకింగ్ అవుట్. ఇప్పుడు కూడా ఆయన ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ప్రమోషన్స్ అని హీ కీప్స్ ఆస్కింగ్. సో 100% ఆయన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడు 200% ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. అండ్ ఇప్పుడు ఏదన్నా కావాలన్నా కూడా, ఇప్పుడు అమలాపురంలో పర్మిషన్స్ కావాలన్నా, లేదంటే అక్కడ లొకేషన్లో హోటల్, మేము ఉండే హోటల్ కూడా ఎవ్రీథింగ్ ఆయన సజెస్ట్ చేసి కొన్ని ఆయన ఇది కూడా తీసుకుంటాను. ఈజ్ ఆల్వేస్ బీన్ దట్. అంటే బట్ ఆయన ఎక్కువ సెట్స్కి ఎందుకు రారంటే, ఆయనకి నేను ఎక్కడ కాన్షియస్ అవుతాను కొంచెం ఉంటుంది. అందరూ నేను ఎప్పుడు నా డాడీ ఎప్పుడు సెట్కి వచ్చినా నువ్వు రావద్దని చెప్పేవాడిని ఫస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ లో. సో అది ఆయనకి ఎప్పుడు బ్రెయిన్ లో ఉంటుంది. అంటే ఎందుకు వస్తే కొంచెం అన్కంఫర్టా డాడీ ఉన్నారని? లేదంటే నేనే కాదు, అందరం ఒకసారి డిస్టర్బ్ అవుతాం కదా. అంటే టక్కని వచ్చేసరికి అందరం కొంచెం కాన్షియస్ అవుతాం, అలౌట్ అవుతాం. సో నేను ఆ స్పేస్ ఆయన కూడా అందుకే ఫీల్ అవుతారు. బట్ వస్తూ ఉంటారండి, వెరీ రేర్. సో ఇంతకు ముందు ప్రీవియస్ మూవీస్ లో కూడా డాడీ వచ్చినప్పుడు మీరు యాక్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? కంఫర్ట్ గా యాక్ట్ చేశారా? నా ఫస్ట్ ఫిలిం వాళ్ళ షూటింగ్ ఎప్పుడు రాలా, స్ట్రైట్ గా వచ్చింది నా ప్రేమ కావాలి రెయిన్ సాంగ్. మోస్ట్ రొమాంటిక్ సాంగ్ చేస్తున్నాను, మంచి మూమెంట్లు ఇలా ఉండి ఇలా తిరిగేసరికి అక్కడ మొత్తం మా ఫ్యామిలీ ఉన్నారు. నేను చెయ్యనని చెప్పి వెళ్ళిపోయాను లొకేషన్ నుంచి బయటికి. ఐ వోంట్ డూ, నేను చెయ్యను అని చెప్పేసి వెళ్ళిపోతే మా డాడీ మమ్మీ అంతా వచ్చి ఎందుకు రాలా అంటాం అంటే, ఏంటమ్మా ఇంత రొమాంటిక్ సాంగ్ చేస్తుంది మీరేంటి, మీకు కావాలంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పేది. బట్ వాళ్ళు మొండి పెట్టి కూర్చున్నారు. ఆ లాస్ట్ లో వైట్ డ్రెస్ వేసుకొని ఇలా మూమెంట్ చేస్తాం, తొలకరి చినికే అనే సాంగ్. ఆ సాంగ్ ఆ షూట్ కే వచ్చారు రాక ఆయన తర్వాత ఇటలీకి వచ్చారు, అప్పుడు రొమాంటిక్ సాంగ్స్ చేస్తాం. వాళ్ళు కావాలనే వచ్చారు ఆ సాంగ్ కి. అంటే నేను ఏం చెప్పానంటే, మీరు వెళ్ళిపోండి షూటింగ్ కి రావద్దు, మీరు హాయిగా తిరగండి, ఇటలీకి వచ్చారు కదా మీరు హాయిగా తిరగండి అని చెప్పేసి వాళ్ళ వాటికి వాళ్ళు హాయిగా దేవర్ రూమింగ్. అంటే సంబాలా ట్రైలర్ చూసాక డాడీ చెప్పిన వన్ వర్డ్ ఏంటి? ఓన్లీ వన్ వర్డ్ ఏం చెప్పారు? డాడీయా? డాడీ అంటే ఆయన హీ వాజ్ ఆల్సో వెయిటింగ్ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఆయనకి టెన్షనే కదా, ఎందుకంటే మనం ఇన్ని చేస్తాం బట్ కొన్నిసార్లు మనం జడ్జ్ చేయలేం కదా. సో ఆయన కూడా ఏంటంటే మనం ఎంత చేసినా ఎప్పుడు ప్రేక్షకులే. ఆయన డాడీలో గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే విచ్ ఐ లెర్న్, ఆయన ఇన్ని ఫిల్మ్స్ చేశారా, ఏ సినిమా కూడా ఈ డజంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏ సినిమా నచ్చుతుంది ఏ సినిమా నచ్చదని మనకు తెలిస్తే 100% అందరికీ హిట్లే ఉంటాయి. మనం మన ప్రయత్నం చేయాలి, మనం 100% మన ప్రయత్నం చేయాలి. నువ్వు చేసే క్యారెక్టర్కి ఎంత న్యాయం చేసావు, ఆ సినిమా మన డ్యూటీ ఎంత చేసావు, దాన్ని ఎంత బాగా ప్రమోట్ చేసావు అనేది ఆయన చెప్పే మెయిన్ థింగ్స్. సో నాకు అందులో ఆయన నచ్చింది ఈ విషయంలో ఏంటంటే, ఈ ట్రైలర్ బాగున్నా కూడా హీ ఆల్వేస్ వెయిట్స్ ఫర్ ది రెస్పాన్స్. ఆ రెస్పాన్స్ వస్తే ఆయనే మళ్ళీ రివర్స్ లో స్మాల్ కిడ్ లాగా చాలా బాగుంది అది ఇదండి. సో ముందే ఆయన సూపర్ అని ఎప్పుడు పొగిడింది లేదు. ఈవెన్ ప్రేమ కావాలి కూడా ఐ ఫేస్ ది సేమ్ థింగ్. సినిమా బాగున్నా ఆయనకు నచ్చినా అన్నా కూడా ప్రేక్షకులకు వెళ్ళాలి, ప్రేక్షకులు ఆదరించాలి, అది మెయిన్. సో ఐ థింక్ హిస్ ఫీడ్బ్యాక్ ఇస్ ఆల్వేస్ వాట్ ఆడియన్స్ థింక్స్. ఓకే, ఆడియన్స్ చూస్తున్నారు. ఫైనల్ గా శంబాలా మూవీ గురించి ఏం చెప్తారు ఆది గారు?
యా అండి, తప్పకుండా ఒక మంచి ప్రయత్నం, చాలా మంచి రెస్పాన్స్ ఉంది అన్ని చోట్ల నుంచి. సో 100% ఈ సినిమా హిట్ కొడుతున్నాం గ్యారంటీగా. థియేటర్కి నమ్మి 100% రండి. ఈ సినిమా షార్ట్గా మంచి సినిమా అవుతుంది నమ్మకం ఉంది. మీరు వచ్చి డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్ December 25th. సో మీరేం చెప్తారు మీ ఫ్యాన్స్కి? శంబాలా December 25th రిలీజ్ అవుతుందని ఒక బ్యూటిఫుల్ మిస్టికల్ వరల్డ్ని మీ అందరి కోసం క్రియేట్ చేశాము. సో మీరు కూడా మా వరల్డ్లోకి వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ అవుతారని అనుకుంటున్నాను. One thing I would say, come with zero expectations and you will go with a nice beautiful experience. So మీరు zero expectations తో రండి, ఒక మంచి impactful experience తో పంపడం మా బాధ్యత. You will do that and you will not be disappointed. So అన్ని రకాలుగా మీకు ఒక ఫుల్ మీల్స్ లభించబోతుంది. విజువలీ, సౌండ్ డిజైన్ అవనివ్వండి, లేదా with the actors' performances or the emotional connect in the film, everything is gonna surprise you. You will be hooked to our film ane bhavistu theatrical experience kabatti cinema definitely theaters lone chudandi on December 25th. పక్కా థియేటర్లోనే చూస్తారు, ఎందుకంటే మీరు ఇచ్చిన ట్రైలర్ సస్పెన్స్ కి పక్కా ఆడియన్స్ థియేటర్ కి రావాల్సిందే. అండ్ మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, మనకి ఇంటర్వ్యూ చూస్తే ఆడియన్స్ కి అర్థమైపోతుంది. ఆల్ ది బెస్ట్ శంబాలా మూవీ టీమ్. Thank you so much. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. మరో చిట్ చాట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.